పేరు మార్చొద్దు, నిధులు తగ్గించొద్దు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చడం సరికాదని ఆందోళనకు దిగింది కాంగ్రెస్. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు పథకానికి నిధుల కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడం దుర్మార్గమైన నిర్ణయమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలందరినీ బాధించిందన్నారు. బాపూజీ అంటే అణువణువున రక్తంలో మరుగుతున్న ప్రతి యువకుడు కూడా ఆలోచన చేస్తాడు, ఏమైపోతుంది ఈ దేశంలో. ఓనాడు గాడ్సే పేరు చెప్పి గాంధీ తాతను గాడ్సే చంపితే ఈరోజు గాంధీ తాత పేరు తీసి వీళ్ళు కూడా చంపుతున్నారన్న ఆక్రోధనతో యువకులంతా ఉన్నారన్న విషయాన్ని గ్రహించవలసిందిగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు బీజేపీ అనేక రకాలుగా కుట్రలు చేస్తోందని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. గతంలో ఈ పథకానికి నిధుల కోత పెట్టారని, ఇప్పుడు పథకం పేరు మార్చారని ఆరోపించారు. పేదవారి పైన ఎట్టి పరిస్థితుల్లో మనం కనికరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి. తదుపరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో ప్రతి చిన్న విషయానికి ధర్నాలు చేసే బీఆర్ఎస్ పేదల పొట్టకొట్టే విధంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు నిరసించడం లేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశమన్నారు. ఈనాడు ఇతర ప్రతిపక్షాల నాయకులు చాలా రకరకాల పార్టీలు ఉన్నాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి ధర్నాలు చేస్తా ఉన్నారే. మరి ఈనాడు ఇంత కోట్లాది మంది ప్రజల పొట్టకొట్టే ఈ కార్యక్రమం పైన ఎందుకు మీరు స్పందిస్తలేరు, ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా, అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలా. ఈనాడు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. గాంధీ కుటుంబం పేరు చెప్తే భాజపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గాడ్సేని పూజించేవారు కాబట్టే గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాకు లేదన్నారు. మన్రేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మళ్లీ మహాత్మా గాంధీని వెనక్కి తెచ్చుకుంటాం, వారి పేరు మళ్లీ పెట్టుకుంటామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు దీర్ఘకాలం సాగు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఈ అంశంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.